सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాట మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనసరామః. నిన్న మనము అభ్యాసం 49లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూసాము. ఈరోజు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఎలా ఉంటాయనేది ఈరోజు చూద్దామండి. చూసుకోండి, తెలుగు వాక్యాలకు సంస్కృతంలో సమాధానం. ఇక్కడ మొట్టమొదటి వాక్యం వచ్చేసి మంగళివాడు కత్తెరతోటి మనిషి యొక్క వెంట్రుకలు కత్తిరిస్తున్నాడు. మనిషి యొక్క వెంట్రుకలు కత్తిరిస్తున్నాడు. నాపితః నాపితః క్షురేణ క్షురేణ మనుష్యస్య కేశాన్ కర్తయతి. మనుష్యస్య కేశాన్ కర్తయతి. మనుష్యస్య కేశాన్ కర్తయతి. మనుష్యస్య కేశాన్ కర్తయతి. నెక్స్ట్ అండి, వడ్రంగి పని చేసేవాడు. వడ్రంగి అంటే వడ్రంగి పని చేసేవాడు అంటే చెక్క పని చేసేవాడు. చెక్క పని చేసేవాడు ఒక మంచాన్ని ఇంకా 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. ఒక మంచాన్ని 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. తక్షకః తక్షకః ఏకాం ఖట్వాం ఏకాం ఖట్వాం ఖట్వాం స్త్రీలింగం అండి. గురువు గారు వినిపించట్లేదండి. గురుగారు మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ అవ్వాలి. క్షమ్యతాం, నిన్న క్లాస్ జరిగిందా అండి? జరిగింది మహోదయ, జరిగింది. ధన్యవాదాలు.
హరి ఓం, క్షమితామండి. తో రెండో వాక్యం వచ్చేసి తక్షకః ఏకాం కట్వాం తిస్రః ఆసందికాన్ తిస్రః ఆసందికాః తిస్రః ఆసందికాః తిస్రః ఆసందికాః తిస్రః ఆసందికాః రచయతి. తక్షకః ఏకాం కట్వాం తిస్రః ఆసందికాంశ్చ రచయతి. రచిస్తున్నాడు అంటే తయారు చేస్తున్నాడు అని అర్థం, నిర్మిస్తున్నాడు. నెక్స్ట్, మిషన్ కుట్టేవాడు సూదితోటి 4 వస్త్రాలను కుడుతున్నాడు. మిషన్ కుట్టేవాడు సూదితో 4 వస్త్రాలను కుడుతున్నాడు. శౌచికః సూచికయా 4 వస్త్రాన్ని సీవ్యతి. శౌచికః సూచికయా 4 వస్త్రాన్ని సీవ్యతి. నెక్స్ట్, రంగులు వేసేవాడు ఈ వస్త్రాలకు రంగు వేస్తున్నాడు. రంజకః ఏతాని సర్వాణి వస్త్రాన్ని రంజయతి. ఏతాని సర్వాణి ఇవన్నీ విశేషణాలండి. ఎవరికి? వస్త్రాలకు విశేషణం. ఏతాని సర్వాణి వస్త్రాన్ని రంజయతి. నెక్స్ట్ అండి, వేటగాడు బాణంతో సింహాన్ని చంపుతున్నాడు. వేటగాడు బాణంతో సింహాన్ని చంపుతున్నాడు. వ్యాధః
వ్యాధః శరేణ శరేణ సింహం హంతి శరేణ లేదా బాణేన సింహం హంతి సింహం హంతి సింహం హంతి వ్యాధః బాణేన లేదా శరేణ సింహం హంతి సింహాన్ని చంపుతున్నాడు. నెక్స్ట్ ద్వారపాలకుడు రాజు యొక్క మహల్ని రాజు యొక్క భవనాన్ని రాజభవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ద్వారపాలకుడు రాజభవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. రాజభవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ద్వారపాలకః రాజ్ఞః సౌధస్య నృపస్య అనకూడదా? ఏంటండి? నృపస్య అనకూడదా? నిరుపస్య రాజ్ఞ నిరుప రెండు ఒకటే కదా, షష్ఠి భక్తి అది కూడా షష్ఠి రెండు చెప్తే నిరుపస్య రాజ్ఞః ద్వారస్య సౌధస్య సౌధం అంటే మహల్, సౌధస్య ద్వారం రక్షతి ద్వారపాలకః రాజ్ఞః లేదా నిరుపస్య సౌధం నిరుపస్య సౌధస్య ద్వారం రక్షతి. నిరుపస్య సౌధస్య ద్వారం రక్షతి. నిరుపస్య సౌధస్య ద్వారం రక్షతి. నెక్స్ట్ పొట్టివాడు రాజ్ఞ సౌదస్య అని కూడా రాయొచ్చు కదండి. రాజ్ఞ సౌదస్య రక్షతి. సమాసం చేసి రాజసౌధస్య నృపసౌధస్య సమస్త పదం చేసి సమాసం చేసి రాయొచ్చు. సమాసం చేస్తే బాగుంటుంది, మన సమాస పక్కన నడుస్తుంది. రాజసౌధస్య లేదా నృపసౌధస్య ద్వారం రక్షతి. మహోదయ రాజభవనస్య అని రాయొచ్చునా? ఏంటండి? రాజభవనస్య భవనం అన్న సౌధం రెండు ఒకటే కదా, రాయొచ్చు కదా. రాసుకోవచ్చు, పర్యావరణ శబ్దాలు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ కహార కుమ్మరివాడు ఏదో పని చేసేవాడు చెప్పాం. పని చేసేవాడు అంటే పల్లకి మోసేవాడు అని చెప్పారండి. పల్లకి మోసేవాడా? ఓకే అండి. అయితే పల్లకి మోసేవాడు కుండతోటి నీటిని నింపుతున్నాడు. తో కహారః ఘటేన జలం హరతి. హరితి అంటే నింపుతున్న అర్థం వస్తుంది. అంటే హరతి అంటే హరిస్తున్న అర్థం వస్తుంది, తీసుకెళ్తున్నాడు అర్థం వస్తుంది. ఇక్కడ నింపుతున్నాడు అనే అర్థంలో కూడా ఇది ఉపయోగించవచ్చు. ఓకేనా? తో కహారః ఘటేన జలం హరతి అంటే నింపుతున్నాడు అని అర్థం వస్తుంది. గురుగారు ఇక్కడ ఘట్టంకి సప్తమి విభక్తి వాడకూడదండి? ఘటం ఏంటి? మనకు ఆ కర్తకు సహాయంగా ఉంది. కర్తకు అయితే అత్యంత సహాయపడుతుందో దాంట్లో కరణం అంటే తృతీయ విభక్తి రావాలి. అర్థం ఎందుకు వస్తుంది?
ఘటంలో అంటున్నా, సప్తమి విభక్తి ఎందుకు వస్తుంది? అధికరణం కాదు కదా. ఓకే, సో నెక్స్ట్ వధకుడు పశువులను చంపుతున్నాడు. వధకః పశూన్ హంతి. వధకః పశూన్ హంతి. పశూన్ హంతి. అస్తు, నెక్స్ట్ వాక్యము ఇది. వధకః పశూన్ హంతి తర్వాత పొట్టివాడు, పొట్టిగా ఉండే వ్యక్తి, పొట్టిగా ఉండే మనిషి నవ్వుతున్నాడు. వామన మనుష్య హసతి. వామన మనుష్య లేదా వామన నరః హసతి, నవ్వుతున్నాడు. వామనః అని కూడా ఉంది కదా. కేవలం వామనః అని కూడా అనొచ్చా అండి? అనొచ్చండి, అదే తాత్పర్యం వస్తుంది. మళ్ళీ మనిషి అని విశేషంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వామన హసతి, నరః అని పొట్టి నరుడు అని, పొట్టినరుడు అని చెప్తే పొట్టివాడు అని సరిపోతుంది. వామన అంటే పొట్టివాడు అని అర్థం వస్తుంది. కుబ్జః అనకూడదండి. ఏంటండి కుబ్జః? కుజ్జహ ఎందుకు? మనకు శబ్దం వచ్చింది ఇక్కడ. మనకి శబ్దాల్లో ఇచ్చారు కదమ్మా వామన అని, మళ్ళీ పర్యాపదాలు చెప్పడం వేస్తుంది. అస్తు, వామనః రాసుకో. వామనః హసతి. నెక్స్ట్ వాక్యం నవ్వుతూ ఉన్నాడు. హసన్ అస్తి. నవ్వుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ రకంగా శక్తిపతిని తీసుకుపోతే అట్లా కూడా రాసుకోవచ్చు. నవ్వుతున్నాడు అయితే రాసేస్తున్నాం. లట్లాకారం చెప్పారు సార్. ఏంటండి? లట్లాకారంలో ఇచ్చారు. లట్లాకారంలో ఇచ్చారండి. శక్తిపతిని గురించి రాలేదు మనకు. అతను తీసుకెళ్ళచ్చు. హసన్ అస్తి, నవ్వుతూ ఉన్నాడు. అది మన వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్ళచ్చు. అదే ఎత్తున వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి మనం అట్లా రాసుకోవచ్చు. హస్రహ. तो वामनः హస్రహ హసతి లేదా హసన్ అస్తి ఎలాగే రాసుకోవచ్చు. మన ఇష్టం. తెలిసి ఉండేది ఇది హసన్, ఈ శత్రు ప్రత్యాంత రూపం, ఇది మామూలుగా డైరెక్ట్ లకార రూపం అని చెప్పి ఇబ్బంది లేదు. అస్తు, నెక్స్ట్ మోసగాడు సజ్జనుని మోసం చేస్తున్నాడు. మోసగాడు సజ్జనుడిని అంటే మంచివాడిని మోసం చేస్తున్నాడు. వంచకః సజ్జనం వంచయతి. వంచకః అంటే మోసగాడు. వంచకః సజ్జనం అంటే మంచివాడు. సజ్జనం వంచయతి అంటే మోసం చేస్తున్నాడు. మోసగాడు సజ్జనం వంచయతి మోసం చేస్తున్నాడు. నెక్స్ట్ పేటు ఎక్కువ భోజనం చేస్తున్నాడు అంటే పొట్ట కలిగిన వాడు ఎక్కువ భోజనం చేస్తున్నాడు. తుందిలహ పొట్ట కలిగిన వాడిని తుందిలహ అని చెప్తున్నాం. ముందు వచ్చింది. తుందిలహ అధికం భోజనం కరోతి. తుందిలహ అధికం భోజనం కరోతి. తుందిలహ అధికం, ఇక్కడ ఇదే అభ్యాసం వచ్చింది. పేటు. తుందిలహ అధికం భోజనం కరోతి అంటే ఎక్కువ పొట్ట కలిగిన వాడు అనమాట. తుందిలహ అధికం భోజనం కరోతి. తుందిలహ అధికం భోజనం కరోతి. తుందిలహ అధికం భోజనం కరోతి. తుందిలహ అధికం భోజనం కరోతి. నెక్స్ట్
నెక్స్ట్ వాక్యం అండి. మాయగాడు అంటే ఐంద్రజాలికుడు. ఐంద్రజాలికుడు తన మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికుడు తన మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికః ఐంద్రజాలికః స్వస్య ఇంద్రజాలం దర్శయతి. స్వస్య లేదా స్వ ఇంద్రజాలం, స్వ ఇంద్రజాలం సమస్త పదం పెడదాం. స్వ ఇంద్రజాలం దర్శయతి. ఐంద్రజాలికః స్వ ఇంద్రజాలం తన ఇంద్రజాలం తన మాయను దర్శయతి చూపిస్తున్నాడు. దర్శయతి చూపిస్తున్నాడు. ఐంద్రజాలికః స్వ ఇంద్రజాలం దర్శయతి. అస్తు. నెక్స్ట్ వాక్యము. పెయింటింగ్ వేసేవాడు అంటే సున్నం వేసేవాడు. సున్నం తోటి నా భవనాన్ని పూస్తున్నాడు. సున్నంతో పూస్తున్నాడట, లేపనం చేస్తున్నాడు. సుధాజీవి రాయండి. సుధాజీవి సుధా జీవి అంటే హ్రస్వమే వస్తుంది కదా సార్? సుధాజీవి దీర్ఘం వస్తుంది. సుధాజీవి దీర్ఘం వస్తుంది. సుధాజీవి దీర్ఘం వస్తుందండి. అక్కడ దకారం మహాప్రాణం కదండి. సుధా సుధా మహాప్రాణం అండి. సుధా. అయ్యా పైన ఇచ్చినట్లు ఎందో వాక్యంలో ఉందో చూడండి. కొన్ని మనకు దాదాపుగా మనకు సంస్కృతంలో ఉంటాయి. తెలుగు వాక్యం దాదాపు సంస్కృతం ఇస్తామట దానికి అభ్యాసం కావడం కోసం. లేదా అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు కూడా కనిపిస్తుంటాయి, లేదా మనకు నియమాల్లో కనిపిస్తుంటాయి. దాదాపుగా మనకు ఏదైనా కొంత విశిష్టమైన వాక్యం ఉంటుందంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. కాబట్టి మనం పైన సంస్కృత వాక్యం కూడా మనం తీసుకొని ఉపయోగించుకోవచ్చు. అస్తు. సుధాజీవి సుధాభిః సౌధం అంటే మహల్, భవనం. లింపతి. సుధాజీవి సుధాభిః సౌధం లింపతి. సౌధం లింపతి. సుధాజీవి సుధాభిః అంటే సున్నం తోటి, సౌధం లింపతి అంటే భవనం పూస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి. నేను మహోదయ ఇచ్చట మేరే మకానుకో నా గృహానికి అని ఇచ్చేది కదమ్మా. నా గృహానికి కదా. సుధాభిః మమ భవనం లింపతి. సుధాభిః మమ భవనం. మమ భవనం లేదా మమ సౌధం లేదా మమ సౌధం. మమ యాడ్ చేసుకోండి. మమ సౌధం లింపతి. మమ సౌధం లింపతి. ఓకే. నేను పీత వస్త్రం ధరించినటువంటి కృష్ణుణ్ణి, 4 ముఖములు కలిగిన బ్రహ్మను సాదరపూర్వకంగా సవినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఇది వాక్యం మనకు. అహం పీత వస్త్రం మళ్ళీ ఒకసారి చెప్పరా అండి తెలుగులో? తిరువాక్యాలు రాసుకోలేదు, కొంచెం నెమ్మదిగా చెప్పండి. ఓకే అండి. నేను పీత వస్త్రములు ధరించినటువంటి కృష్ణుణ్ణి, నేను పీత వస్త్రములు ధరించినటువంటి కృష్ణుణ్ణి, ఇంకా 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మను, బ్రహ్మకు 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మకు, నేను పీత వస్త్రం ధరించిన కృష్ణుణ్ణి, ఇంకా 4 ముఖములు కలిగిన బ్రహ్మను ఆదరపూర్వకంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఆదరపూర్వకంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను లేదా నమస్కరిస్తున్నాను. ఇది మనకు తెలుగు వాక్యం. అహం పీతాంబరః
పీతాంబరం కృష్ణం పీతాంబరం కృష్ణం పీతాంబరం కృష్ణం చతురాననం బ్రహ్మాం చతురాననం బ్రహ్మాం చతురాననం బ్రహ్మాం సాదరం సవినయం ప్రణమామి సాదరం సవినయం ప్రణమామి ప్రణమామి అహం పీతాంబరం కృష్ణం చతురాననం బ్రహ్మాం చ అంటే ఇంకా చతురాననం బ్రహ్మాం చ సాదరం సవినయం సాదరం సవినయం ప్రణమామి ప్రణమామి అంటే ఉత్కృష్టంగా నమనం చేస్తున్నా అంటే ప్రకృష్ట అష్టాంగ ప్రణామం చేయడం దాన్ని ప్రణామం అంటామంట. ప్రణమామి ప్రణామం చేస్తున్నాను. నెక్స్ట్ అండి, నేను నా అన్నతోటి తమ్ముడితోటి ఇంకా పుత్రులతోటి ఈ నగరంలోనే ఉంటున్నాను. నేను నా అన్నతోటి తమ్ముడితోటి ఇంకా పుత్రులతోటి ఈ నగరంలోనే ఉంటున్నాను. ఈ నగరంలోనే ఉంటున్నాను. ఈ నగరంలోనే ఉంటున్నాను. అస్తు. అహం అహం సానుజేన అగ్రము అన్న కదా, సాగ్రజేన సాగ్రజేన సానుజేన సానుజేన సపుత్రేణ చ సపుత్రేణ చ ఇక్కడ పుత్రోంకి చాలా మంది కదా, సపుత్రై 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 అస్మిన్ నగరే ఏవ వసామి. అస్మిన్ నగరే ఏవ వసామి. ఈ నగరంలో నివసిస్తున్నాను. సానుజేన సాగ్రజేన సానుజేన సపుత్రై సపుత్రై సహశబ్దం పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా ఇబ్బంది లేదు. తో సహయోగం తృతీయ భక్తు సపుత్రై సహ. స్పష్టత కోసం, ఎందుకంటే సహార్థకంలో మనకు ఇది బహుళ సమాసంగా సహా పెట్టుకోవచ్చు. సపుత్రై సహ సపుత్రై సహ అస్మిన్ ఏవ నగరే ఇదే నగరంలో అస్మిన్ ఏవ నగరే నివసామి నివసిస్తున్నాను, లేదా వసామి ఉంటున్నాను. నివసామి అన్నా వసామి రెండు ఒకటే. నీ ఉపసర్గం ఉంది, డైరెక్ట్ గా వసామి వస్ధాతు నివాసార్థంలో ఉంది, అది రాశాం. వసామి లేదా నివసామి. అస్తు. సత్యనిష్టః ధర్మనిష్టః రామః. సత్యనిష్టః ధర్మనిష్టః ధర్మనిష్టశ్చ రామః ధనుష్పాణిః. ఎన్ని విషయం, సత్యనిష్ఠుడంట, తెలుగులో ధర్మనిష్ఠుడంట, చెప్పరా ఒకసారి. సత్యనిష్ఠుడు ఇంకా ధర్మనిష్ఠుడు ధనుష్పాణి రాముడు. ధనుష్పాణి అంటే ధనుస్సు ధరించినటువంటి రాముడు, చేతిలో ధనుస్సును ధరించినటువంటి రాముడు వనంలో తిరుగుతున్నాడు. వనములో తిరుగుతున్నాడు. దీన్ని ఇంకో రకంగా డైరెక్ట్ చెప్పచ్చు. సత్యనిష్టతో ధర్మనిష్టతో కలిగినటువంటి చేతిలో ధనుస్సును ధరించినటువంటి రాముడు, సత్యనిష్టతో ధర్మనిష్టతో కలిగినటువంటి రాముడు
ధనుస్సును చేతిలో ధరించినటువంటి రాముడు అడవిలో తిరుగుతున్నాడు అలాగా. అస్తు. సత్యనిష్టః ధర్మనిష్టశ్చ రామః ధనుష్పాణిః. ధనుష్పాణి రామః, ధనుస్సును ధరించినటువంటి రాముడు. సత్యనిష్టతో ధర్మనిష్టతో యుక్తమైనటువంటి చేతిలో ధనుస్సును ధరించినటువంటి రాముడు, చేతిలో ధనుస్సును ధరించినటువంటి రాముడు. సత్యనిష్టః ధర్మనిష్టః ధనుష్పాణిః రామః. సత్యనిష్టః ధర్మనిష్టః ధనుష్పాణిః రామః వనే భ్రమతి. వనే భ్రమతి. వనే భ్రమతి. వనే భ్రమతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. అతడు అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని పనులు చేయగలుగుతున్నాడు. అతడు అన్ని పనులను చేయగలుగుతున్నాడు. సహ సర్వాణి కార్యాన్ని కర్తుం శక్నోతి. అతడు అన్ని పనులను చెయ్యగలుగుతున్నాడు. సహ సర్వాణి కార్యాన్ని కర్తుం శక్నోతి. 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 సర్వాణి కార్యాన్ని కర్తుం శక్నోతి. ఓకే. నెక్స్ట్ వాక్యం. నేను చదవగలుగుతున్నాను. నేను చదవగలుగుతున్నాను. అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. నెక్స్ట్. అతడు లేవగలడు. అతడు లేవగలడు. అతడు లేవగలడు. సహ ఉత్థాతుం శక్నోతి. 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 నెక్స్ట్ అండి. నీవు లేఖం రాయగలవు. నీవు లేఖం రాయగలవు. నీవు లేఖం రాయగలవు. త్వం లేఖం లేఖితుం శక్నోసి. త్వం లేఖం లేఖితుం శక్నోతి. త్వం లేఖం లేఖితుం శక్నోతి. త్వం లేఖం లేఖితుం శక్నోతి. గురుగారు శక్నోసియా మధ్యం పురుషు కదా? శక్నోషి షి అండి, మధ్యం పురుషు కదా. త్వం లేఖం లేఖితుం శక్నోషి. తీ చెప్పాను పొరపాటున. శక్నోషి. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. అతడు వింటున్నాడు. సహ శృణోతి. అతడు వింటున్నాడు. సహ శృణోతి. ఇక్కడ శృణుధాతు ఇచ్చాడు ఇక్కడ. అతడు వింటున్నాడు. సహ శృణోతి. నెక్స్ట్. అతడు నన్ను వినమంటావా. నెక్స్ట్ వాక్యం. నన్ను వినమంటావా. నన్ను వినమంటావా. అహం శృణవాణి. అహం శృణవాణి. అహం శృణవాణి.
అహం శృణవాణి. నెక్స్ట్ అండి, నీవు విను. నీవు విను. త్వం శృణోహి. త్వం శృణోహి. శృణోహి. త్వం శృణోహి. శృణోహి. త్వం శృణోహి. త్వం శృణోహి. నెక్స్ట్, అతడు వింటాడు. అతడు వింటాడు. అతడు వింటాడు. సహా శ్రోష్యతి. సహా శ్రోష్యతి. సహా శ్రోష్యతి. ష మూర్ధన సకాల మధ్యలో. సహా శ్రోష్యతి. సహా శ్రోష్యతి. శృణు అన్నప్పుడు మధ్యలో నాకు అనా వస్తుందని గుర్తుపెట్టుకొని. సహా శ్రోష్యతి. నెక్స్ట్ వాక్యం, నేను ఏమి వినలేదు. నేను ఏమి వినలేదు. నేను ఏమి వినలేదు. అహం కిమపి నా ఆశ్రినవం. అహం కిమపి నా ఆశ్రినవం. ఆశ్రినవం. అశ్రినోత్ అశ్రినుతాం అశ్రినవన్. అశ్రినోః అశ్రినుతం అశ్రినుత. అశ్రినవం అశ్రినువా అశ్రినుమా. అలా రూపం నడుస్తుంది లంగుల కాలంలో. వాటి అహం కిమపి నా ఆశ్రినవం. నా ఆశ్రినవం. అహం కిమపి నా ఆశ్రినవం. ఆశ్రినవం. అహం కిమపి నా ఆశ్రినవం. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్య సంస్కృతం చూసామండి. అంటే శకధాతును ఉపయోగించి, అదేవిధంగా శృధాతును ఉపయోగించి కొన్ని వాక్యాలు చూసాము. అందులో కొన్ని ఇంకా రాసుకోండి. 10 రకాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు అభ్యాసం కోసం, ప్రాక్టీస్ కోసం. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా ఏమి? వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? ప్రశ్నవాచకంలో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? ఇది వాక్యం. అప్పుడేమొస్తుంది? కిం తే తత్ర గంతుం శక్నువంతి. కిం తే అంటే వాళ్ళందరూ. కిం అంటే కిం అంటే ఏమి? తే అంటే వాళ్ళందరూ. తత్ర అక్కడికి. వెళ్ళగలుగుతారా? గంతుం శక్నువంతి. కర్త బహువచనంలో ఉంది కాబట్టి శక్నువంతి అంటున్నాను. తత్ర గంతుం శక్నువంతి. తత్ర గంతుం శక్నువంతి. నెక్స్ట్ వాక్యం, హనుమంతుడు లేకుండా ఎవరు కూడా సముద్రాన్ని దాటలేరు. దాటలేరు. హనుమంతుడు లేకుండా ఎవరు సముద్రాన్ని దాటలేరు. సో హనుమత వినా, హనుమంతుడు లేకుండా అని చెప్పిన అంటే ఆంజనేయుడు లేకుండా. హనుమత వినా అంటే లేకుండా. హనుమత వినా నా కశ్చిత్ సముద్రం. నా కశ్చిత్ అంటే ఎవరు కూడా. నా కశ్చిత్ సముద్రం అంటే సముద్రాన్ని. నా కశ్చిత్ సముద్రాన్ని తర్తుం అంటే
దాటలేడు అంటే తర్తుం అంటే ఎదుటానికి సామర్థ్యం లేని అర్థంలో. తర్తుం నా శక్నోతి. ఓకే, ఒకసారి లిట్ల కాలం కదా, అది భూతకాలంలో పరోక్ష భూతకాలం. నా తర్తుం శశాక. శశాక శకధాతుకు లిట్లకారంలో ఏమొస్తుంది? శశాక అని వస్తుంది అన్నమాట. శశాక శేకతు శేకు. లేదు సామాన్యంగా లంగులకారంలో మనము లంగులకారం లుంగులకారం పిలిచినాం అనుకోండి, అశక్నోత్. తర్తుం నా అశక్నోత్ అలా రాసుకోవచ్చు. సామాన్య లంగులకారం ఉపయోగించామంటే హనుమత వినా, హనుమంతు లేకుండా, నా కశ్చిత్ సముద్రం అశక్నోత్ దాటలేదు, దానికి సామర్థ్యం లేదు, హనుమంతుడు లేకుండా అనే తాత్పర్యంలో. నా అశక్నోత్ లేదా లిట్ల కాలం అయితే శశాక. శశాక గురుగారు వినా వచ్చినప్పుడు ఏ విభక్తి రావాలండి? వినా వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి వస్తుందండి. హనుమతాం హనుమంతుడు లేకుండా, హనుమతాం వినా. మీకు ఏ క్వశ్చన్ చెప్పాను అది అడుగుతున్నారా? గుర్తు రాలేదు నాకు. వినా అన్నప్పుడు ఏ విభక్తి వస్తుంది? ఇక్కడ సామాన్యంగా మనం అక్కడ రాకుండా మన లకారానికి ప్రాయోగిత ఇస్తున్నాం కాబట్టి అక్కడ చెప్పామంట. హనుమత హనుమంతుడు తస్లి ప్రత్యాంతం వచ్చిందన్నమాట. ప్రత్యాంత విభక్తి కాకుండా ప్రత్యాంతం తీసుకున్నామంట. మన ప్రత్యాంతం తీసుకున్నట్టే హనుమతాం వినా, హనుమంతుడు లేకుండా అని అర్థం వస్తుంది. హనుమతాం అలాగే రాసుకోవచ్చు. హనుమతాం వినా, హనుమంతుడు లేకుండా. ఇది గత్యర్థకం ఉంది కాబట్టి హనుమతాం ద్వితీయ విభక్తి చెప్పుకున్నామండి. జీ 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 అంటే వినాయోగంలో ద్వితీయ భక్తి వస్తుంది కదా, మనం కొన్ని నియమాలు చెప్పుకున్నాం కదా ఆ ప్రకారంగా. నా కశ్చిత్ సముద్రం తర్తుం. ఈ హనుమతాము ప్రథమ విభక్తి ఏకవచనం ఏముంటుంది సార్? ఏంటండి ఇది హనుమతాం అన్నది ప్రథమ విభక్తి ఏకవచనం ఏమొస్తుంది సార్? అది హనుమత. హనుమతాయే, హనుమాన్ కాదు. హనుమత అంటే ఇక్కడ తస్లి ప్రత్యాంత ఆకారంతో వచ్చింది. హనుమత, హనుమంతారో, హనుమంతార ధన్యవాదాలు. అలాగే వస్తుంది. ద్వితీయ భక్తికి వచ్చిన హనుమతాం అని చెప్పామంట. ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. అశక్నోత్ లేదా శశాక రాసుకోవచ్చు. నేను నీ పని అవశ్యం చేయగలుగును. నేను నీ పనిని ఖచ్చితంగా చేయగలుగుతాను. చేయగలుగుతాను భవిష్యత్ కాలంలో. చేయగలుగుతాను. నేను ఖచ్చితంగా నీ పనిని చేయగలుగుతాను. ఇది వాక్యం అని అంటుంటే నేను నీ పనిని ఖచ్చితంగా చేయగలుగుతాను. భవిష్యత్ కాలంలో ఉంది, చేయగలుగుతాను. సంభావన వ్యక్తం చేస్తున్నామట. అప్పుడు అహం తవ కార్యాన్ని అవశ్యం కర్తుం శక్ష్యామి. అంటే లుంగులక అంటే అద్యతన భవిష్యత్ కాలం లేదంటే అనద్యతన భవిష్యత్ కాలం రెండు రాసుకోవచ్చు. ఏదైనా సందర్భాన్ని బట్టి మనం అక్కడ ప్రసంగాన్ని బట్టి. ఓకే, రేపు వెళ్ళండి అనుకోండి లుట్టు లెక్క రాస్తాము. ఈరోజు అనుకోండి లిరిట్ లెక్క రాస్తాము. ఇక 2 రూపాయలు మనం రాసుకోండి. శక్తాస్మి లుట్టు లకారంలో శక్తాస్మి, లేదా అద్యతన లిరుట్టు లకారంలో లుట్టుకి లిరుట్టుకి తేడా తెలుసుకోండి. లుట్టు అన్నప్పుడు అన్యద్యతన భవిష్యత్తు కాలము, లిరుట్టు లాకి రూపతి ఇచ్చినట్టు లిరుట్టు అది అద్యతన భవిష్యత్ కాలం, ఈ రోజు జరిగిపోయే భవిష్యత్ కాలం. అందుకే శక్ష్యామి అద్యతన భవిష్యత్ కాలంలో. అనద్యతన భవిష్యత్ కాలం ఈరోజు కాని భవిష్యత్ కాలం రేపు నుండి చేసేది అనుకోండి, అప్పుడు శక్తాస్మి. శక్తారో శక్తారహ అలాగా శక్తాస్మి. ఓకే మహోదయ మళ్ళీ ఒకసారి చెప్పరా? అహం తవ కార్యం అవశ్యం కర్తుం శక్తాస్మి లేదా శక్ష్యామి. ఓకే, నెక్స్ట్. దాదాపుగా అతడు ఈ కఠినమైన పనిని
చేయలేడు. ఖచ్చితంగా దాదాపుగా అనే అతడు మాట రాలేదు కదా 15 సార్ అక్కడ. ఏంటండి? ఖచ్చితంగా అనేది ఒకటి ఉంది కదా మంచి సార్. అహం అవశ్యం తవ కార్యం. అవశ్యం అవశ్యం. ఓకే. అవశ్యం అంటున్నా, అందుకే ఖచ్చితంగా అంటే అవశ్యం రాసుకునేదండి. అవశ్యం కర్తుం శక్ష్యామి మహోదయ. అహం వద్ద అవశ్యం కర్తుం శక్ష్యామి. ఇంకొకటి ఏదో చెప్పారండి. శక్తాస్మి. శక్తాస్మి. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ. లుట్ల కాదు. శక్తా శక్తారౌ శక్తారః, భవితా భవితారౌ భవితార ఇలా చెప్తాము. శక్తా శక్తారౌ శక్తారః. అక్కడ భూధాతుకు భవితాస్మి, ఇక్కడ శక్తాస్మి శక్తాస్మి అలాగా. ధన్యవాదాలు. నెక్స్ట్ వాక్యం అండి. దాదాపుగా అతడు ఈ కఠినమైన పనిని చేయలేడు. ప్రాయః సహ ఏతద్ కఠినం కార్యం కర్తుం నా శక్నుయాత్. లింగిలకారంలో కర్తుం నా శక్నుయాత్. అస్తు. ఈశ్వరి కృపతోటి, నెక్స్ట్ వాక్యము, ఈశ్వరుని కృపతోటి నీవు విద్య చదవగలవు. ఈశ్వరుని కృపతోటి, ఈశ్వరుని యొక్క కృపతోటి, ఈశ్వరుని కృపతోటి నీవు విద్యను చదవగలవు. ఈశ్వరుని కృపతోటి నీవు విద్యను చదవగలవు. గురువు గారు ఇక్కడ చదవగలవు అండి, పొందగలవు అని. చదవగలవు, పొందగలవు అన్న ఆప్నోహి వచ్చేస్తుంది. ఇబ్బంది అట్లా కూడా రాసుకోవచ్చు. పొందగలవు అనే చదవగలవు, పొందగలుగుతావు, చదవగలుగుతావు. కృప అంటే నీకు ఆ శక్తి సామర్థ్యం భగవంతుడు ప్రసాదిస్తాడు, ఏదో పొందుతాడు. మన ఇష్టం. ఆప్నోహి రెండిట్లో రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాక్యం ఈశ్వర కృపయా త్వం విద్యాం పఠితుం శక్నోహి లేదా ఆప్నోహి. మీరు ఆ రకంగా అనుకుంటున్నా. ఆప్నోహి లేదా ప్రాప్నోహి. ఆప్ ధాతు రాసుకోవచ్చు, లేదా ప్రాప్ ధాతు రాసుకోవచ్చు. ఆప్నోహి, ప్రాప్నోహి లేదా శక్నోహి. ఇవన్నీ ఒకే గణం యొక్క ధాతులు కాబట్టి ఒకే రకంగా రూపాలు ఉంటాయి. ఆప్నోహి అన్య, ప్రాప్నోహి అన్య, శక్నోహి అన్య అర్థం అదే వస్తుంది. పొందగలవు లేదా చదవగలవు అనే అర్థంలో సామర్థ్యాన్ని వ్యక్తపరచడం అన్నమాట. గురువు గారు ఇక్కడ ఈశ్వర కృపయా త్వం, ఇక ఈశ్వర కృప సమస్త పదం అంటే ఈశ్వరుని కృపతోటి, ఈశ్వరుని కృప వలన. ఈశ్వర కృపయా త్వం అంటే ఈశ్వరుని కృప ద్వారా నీవు అంటే ఆయన సహాయంతో, త్వం నీవు విద్యను ద్వితీయ భక్తి ఏకవచనం విద్యాం పఠితుం శక్నోహి చదవగలవు. పఠితుం శక్నోహి. జీ చెప్పండి. గురువు గారు ఇక్కడ దాన్ని విడదీసి రాసేట్టుంటే ఈశ్వరస్య కృపయా అనొచ్చునా? ఈశ్వరస్య కృపయా విడదీసినప్పుడు ఇక సమస్త పదమే ఉపయుక్తం అండి. ఈశ్వర కృప ఒకే పదం తీసుకోవాలి. ఈశ్వరస్య కృపయా రాసుకోవచ్చు అట్టు, ఈశ్వరుని యొక్క కృప ద్వారా. కానీ సమస్తం ఎందుకంటే షష్ఠి వచ్చినప్పుడు ఏ అర్థం తీసుకోవాలి ఇక్కడ మనం? షష్ఠి ఈశ్వరి కృప వలన సమస్త సంబంధాలు ఈశ్వరుని యొక్క సంబంధం అనేది మనకు క్రిజంతా ఉంటే షష్ఠి భక్తి పెట్టుకోవచ్చు. కానీ సమస్త పదమే ఉపయుక్తంగా ఉంటుంది అన్నమాట. అదే కర్మని షష్ఠి తెచ్చుకోవాలి. కర్మని షష్ఠి కూడా లేదు ఇక్కడ కాబట్టి ఈశ్వర కృప సమస్త పదం తీసుకుంటే ఒకే పదంగా మనం రాసుకోవచ్చు. వేరే అర్థంలో షష్ఠి భక్తి వస్తుంది చూసుకోవాలి మనం. కాబట్టి సమస్త పదం యుక్తి సంగతంగా ఉంటుంది. కాబట్టి ఈశ్వర కృపయా
సమాసం చేసి ఈశ్వరి కృపయ అని రాస్తాం. సరే. నెక్స్ట్ అండి, ఈరోజు నేను నీకు ఈ మాట చెప్పలేకపోయాను. ఈరోజు నేను నీకు ఈ మాట చెప్పలేకపోయాను అంటున్నా కదా. ఈరోజు ఈ మాట నేను చెప్పలేకపోయాను నీకు, అంటే చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోయాను. అలాగా ఇలా చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం కాక చెప్పలేకపోయాను అంటుంటాం. ఒకసారి మనకు విషయం తెలిసిన ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని అనుకుంటారనే ఉద్దేశంతో ఆ రకంగా అద్య, ఈ రోజు నేను కదా అద్య, నేను అంటే అహం, నీకు త్వాం ద్వితీయ భక్తి ఏకవచనంలో యుష్మత్ శబ్దానికి, త్వం యువాం యూయం త్వాం ద్వితీయ భక్తి ఏకవచనం యుష్మత్ శబ్దం, త్వాం నీకు, ఈ మాటను అంటే ఏతాం వార్తాం, ఈ అంటున్నదా ఏతాం వార్తాం వక్తుం నా అశకం, చెప్పలేకపో వక్తుం నా అశకం. ఈ రోజు అంటున్నా కదా, అందుకే లుంగు లకారం వస్తుందన్నమాట. నా అశకం అద్య ఈరోజు, అహం నేను, త్వాం నీకు, ఏతాం వార్తాం విశేషణము, ఏతాం వార్తం ఈ వార్తను అంటే ఈ మాటను, వార్త అంటే మాట కావచ్చు, సూచన కావచ్చు, సందేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏతాం వార్తాం వక్తుం నా అశకం, చెప్పలేకపోయా. వక్తుం నా అశకం చెప్పలేకపోయాను. వక్తుం నా అశకం. అస్తు. మోదయ అశకం వాడాం కదా, ఇంకా అద్య అవసరమా అండి? అవసరం, స్పష్టత కోసం. ఈ రోజు అంటున్నాం అంటే అశకం, దాన్ని బట్టి కొంచెం స్పష్టత ఉంటుంది. అద్య అనే క్రియాపదం చూసి మనం అర్థం చేసుకోవాలంటే అతి ఉత్తమమైనది. మనం అలా ఐడెంటిఫై చేసినామంటే అంతకన్నా మనకి ఏం కావాలి, అది కొంచెం స్పష్టత కోసం మనం చెప్పాం, అంతేం లేదు. అస్తు. నెక్స్ట్ వాక్యం, నీవు ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. నువ్వు ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. అలాంటి వ్యక్తులు ఉన్నది ఇప్పుడు ఏదన్నా సత్యం చెప్పలేకపోయావు అంటే వేరే విషయం. అసత్యం చెప్పలేకపోయావు అంటే దాదాపుగా ఎవరు లేరు మహోదయ. దాదాపుగా కరెక్ట్. యోగి ఏదన్నా కొంచెం ప్రయాసం చేయగలుగుతాడేమో కానీ ద్వంద్వ స్థితిలో అతను కూడా ఒక్కోసారి ఏదో అంటారు కదా, ధర్మ సంకటం వచ్చినప్పుడు ఒక అతడు హింస చేస్తున్నాడు, మనం న్యాయం చెప్దామా అక్కడ ఒక ప్రాణి బలి అయిపోతుంది, అబద్ధం చెప్తామా అసత్యవాసనం అయిపోతుంది. ఏం చేయాలి? అక్కడ రక్షణ ఇవ్వాలి, ఇక్కడ వచనాన్ని కాపాడుకోవాలి. ఏం చెప్తాడు? ఒక అడవిలో పోతున్నాడు, ఒక కషాయవాడు వేటాడుతున్నాడు, వాడి ధర్మం కోసం, ఆ వృత్తి కోసం వాడు వేటాడుతున్నాడు. స్వామీజీ, ఓ మునిజీ, ఇక్కడ ఒక ఆవు ఇలా వెళ్ళిపోయింది, ఒక ప్రాణి ఇలా వెళ్ళిపోయింది చూసారా? ఆయన ముందు వెళ్ళిపోయింది. ఏం చెప్పాలి? చెప్పాడనుకో, ఇలా వెళ్ళిందా? ఇలా చెప్పామనుకోండి ప్రాణం పోతుంది, చెప్పలేదనుకోండి మాట పోతుంది, అంటే అసత్య భాషణం అవుతుంది. ఏం చేయాలి అప్పుడు? చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పగలిగే కళ్ళు చూడలేదు అని చెప్తారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? న్యాయం ఏంటి ఇప్పుడు? సత్యం చెప్పాలనా? సత్యం చెప్తే ఆయన అక్కడ పోయి ఆయన వృత్తి అదేమాట, దాంతో జీవికా నడుస్తున్నాడు, చంపాలి వేటగాడు. ఏం చేస్తాడు? సత్యం అంటే హితమైనదని కూడా ఉంది కదండి. కరెక్టే చెప్తున్నా, హిత విషయం చెప్తున్నారా? అది సత్యం, ధర్మ సంకటం అన్నమాట. అక్కడ ఇక్కడ కూడా అసత్య భాషణం. ఏం చెప్తే అక్కడ ఒకటే విషయం ఎన్నుకోవాలి. ఏం చేయాలి అక్కడ? సత్యం చెప్పాలి, హితమైనది మహోదయ. అబద్ధం చెప్పడం మంచిది సార్. సరే, హితమైనది కాదు, హితం సత్యం హితమైనదే కదా. సత్యం చెప్తే ఉంది అతడు కషాయవాడు చంపేస్తాడు, ఆవును చంపేస్తాడు. అందుకేదండి హితమైనది ఏంటి చెప్పకూడదు. ఆవును రక్షించడం హితమైనది. ఇప్పుడు ఓకే, అప్పుడు చెప్పకూడదు అంటే ఏమవుతుంది? ఏం చేయాలి మళ్ళీ? లేదని చెప్పాలన్నా ఏమవుతుంది?
హితమైనది చెప్పాలి అన్నప్పుడు సత్యము హితము అయినది అన్నప్పుడు తప్పు చెప్పడం సరే నువ్వు హితమైనది సత్యం అంటున్నావు, హితం చేయాలి. హితం చేయాలంటే చెప్పలే అతను చూడలేదని చెప్పాలి. అతనికి హితం కాదండి బాబు. హింస చేయకూడదు అంటే ఆవుకు హింస జరగకూడదు, ఆ పశువుకు హింస జరగకూడదు. అదే ఇప్పుడు కషాయవాడి వృత్తివాడు అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఒక యోగి ముని అనుకుందాము. స్వామీజీ ఇక్కడ ఒక ఆవు వెళ్ళిందా, ఒక ప్రాణి వెళ్ళిందా, నువ్వు చూసావు అది ఇలా వెళ్ళిందా, ఇలా ధర్మము అది వెళ్ళిందా? చెప్పాలండి మహోదయ. అక్కడ ఏది ధర్మము అది చెప్పాలి. అది ధర్మం వచ్చేసి ఇప్పుడు నీకు ధర్మం చెప్తున్నా కదా, ఈ ధర్మ సంకట వచ్చి నువ్వేం చెప్తావు చెప్పు. ఇప్పుడు చూసా అని చెప్తావా? ఏదో మనకు పోతుంది అని మనం తప్పు చెప్తే తప్పు కదండి. ఒక మాట చెప్పాలి, ఇన్ని మాటలు చెప్పవద్దు. ఇక్కడ నువ్వు ఆయన సత్యం చెప్తా, ఇక్కడ వెళ్ళిందని చెప్తావా, నేను చూడలేదని చెప్తావా? నేను చెప్పనండి. ఏం చెప్పదు, మౌనంగా ఉంటుందా? మౌనంగానే ఉంటాను, లేదా నేను ఒకటే చెప్తాను, నేను చూడలేదు అంటాను. చూడలేదు అసత్యమైందా? అసత్యం ఎందుకు అవుతుందండి? అసత్యం అంటే సత్యం అంటే ధర్మం చెప్పడం, ఒకరికి కష్టం కలిగించేది కాదు. మహోదయ బ్రూయాత్ సత్యం బ్రూయాత్ ప్రియం నా బ్రూయాత్ సత్యం అప్రియం అన్నది బ్రూయాత్ సత్యం అప్రియం. అది ఇప్పుడు మీరేం చేస్తారు? అది ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని రక్షణ కోసం చెప్పకూడదు. ఇప్పుడు ఒక మాట అండి మన దగ్గర, ఇప్పుడు మనము చర్చిస్తున్నాం అన్నమాట. నేను ఏదో చెప్తాను చెప్పా, ఇప్పుడు ఆయన చెప్పారు రామకృష్ణ కాదు, నేను చూడలే నేను చెప్పాలంటున్నావు అంటే అసత్య భాషణం ఏందా? కాదండి. ధర్మ సంకటం అసత్య భాష. నువ్వు చూసావు, అది నీకు తెలుసు, మేము చెప్తున్నా కదా విషయం, మనకు తెలుసు. ఆ ప్రాణి ఎలా వెళ్ళింది తెలుసు. అతనికి నిజం చెప్తే ఆ కషాయవాడు చంపేస్తాడు. అది నువ్వు హితం కోవాలనుకుంటే హితం కోరుకొని నువ్వు అబద్ధం చెప్పాలి. అంటే అబద్ధం చెప్పి అక్కడ న్యాయం చేసావు, ఇక్కడ అహితం అయిపోయింది కదా, నీ సత్య భాషణం అనేది అది ఖండించిపోయింది కదా, అంటే నువ్వు సత్యం చెప్పలేకపోయావు కదా. తప్పు లేదండి, అది తప్పు కాదు. తప్పు లేదు కాదు, తప్పే. తప్పింది కదా, ప్రత్యక్షంగా అసత్య భాష చెప్పావు. మీరంటున్నారు, నేను ఒప్పుకోను. అనుకోకపోతే శాస్త్రం ప్రత్యక్షం అసత్యం అసత్యమా కాదా? అది ముఖ్యం. తప్ప కంటే నీ దృష్టిలో నువ్వు అనుకుంటావు, అది అందరూ అనుకోలేదా? ఇప్పుడు చూసావు, చూసిందని చూడంటే తప్ప కాదా? అది ప్రత్యక్షంగా అనిపిస్తుందా మనకు? నువ్వు అసత్యం తర్వాత విషయం అట. ఇప్పుడు రెండు వచ్చాను ప్రత్యక్షం కళ్ళతో చూసావు, ఇట్లా వెళ్ళిపోయింది. నేను చూడలేదని అంటే అసత్య భాషం అయిపోయిందా? నువ్వు అనుకుంటున్నావు అసత్యం అని చెప్పి, అతను అయిపోయి నువ్వు అబద్ధం చెప్పి తిట్టుకుంటా నిన్ను. ఆ ముని నువ్వు ఇట్లా చెప్పావు, ఇలా చూడలేదని అనుకోండి, చూసి ఆయన ఏదో మార్గానికి వెళ్ళి అప్పుడు నేను తిట్టుకుంటాడా? అంటే ఒక వ్యక్తికి బాధ కలిగించావు మనం, అది తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేసా వేరే విషయం అన్నమాట. కానీ మన వరకు మహోదయ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏ వ్యక్తి బాధ కలిగించారు? వ్యాధుడికా లేక వేటాడబడేవాడికా? ఇది విషయము మీరు ఏం అర్థం చేసుకుని నాకు తెలియదు రామకృష్ణ గారు. నేను ఒక విషయం చెప్పా, ఈ ధర్మ సంకటంలో మనం ఏం చేయగలిగాలి? ఇప్పుడు ధర్మాన్ని అలాగే చూడకూడదండి మహోదయ, వివరంగా చూడాలి. వివరంగా చూడకపోతే అది తప్పు అవుతుంది. రామకృష్ణ గారు, ధర్మ విచారణ అన్నది తర్వాత వస్తుంది, ముందర అది సత్యమా అసత్యమా? మీ ఎక్కువ లోతు ఆలోచించొద్దు, పరిణామం గురించి ఆలోచించకూడదు. ప్రజెంట్ వర్తమాన స్థితిలో నువ్వు ఆలోచించు, నువ్వు వెనక ముందు ఆలోచించొద్దు. నేను కేవలం ఇంత ఏం చెప్పాను, విషయం ఏం ప్రస్తావించాను, ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు, ఒక ప్రాణి ఆయన ముందు ఆ స్వామి ముందు వెళ్ళిపోయింది, అక్కడ వేటగాడు వెంటాడుతూ వస్తున్నాడు. 3 మార్గాలు ఉన్నాయి, 4 మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం వెళ్ళి తెలియదు అన్నమాట. అప్పుడు నీకు తెలుసు అది స్వామిని ఇక్కడ ఈ ప్రాణి ఎలా వెళ్ళిపోయి అడుగుతున్నాడు. ఆ కషాయవాడు ఆ పని చేస్తానమాట. ఇప్పుడు ఏం చేస్తావు? ఇట్లా వెళ్ళిందని చెప్తావా? వెళ్ళింది చెప్తేనే అతను పోయి చంపేస్తాడు. అక్కడ ఒక ప్రాణి, నీ వల్ల ఒక ప్రాణికి హాని కలిగింది, చెప్పలేదా? అసత్య భాషణం అయిపోతుంది. నేను చూడలేదని అనుకోండి, అసత్య భాషణం అయిపోతుంది. ధర్మ సంకటమే కదా. హితవుగా ఉండాలి, హితవు లేకపోతే అది ధర్మం కాదు. అవన్నీ మాట్లాడి రామకృష్ణ ఒకే మాటలో ఉండాలి. ఆన్సర్ ఇన్ని రకాల వ్యాఖ్యానం ఉండకూడదు. అక్కడ చెప్తా వెళ్ళిందని చెప్తా, వెళ్ళని చెప్తా, అది ఉండే మాటలే మనకు. ప్రాణిని కాపాడాలండి. కాపాడాలి. నేను వెళ్ళినదని చెప్పను. ఏం చెప్తారు మీరు? నేను వెళ్ళేది చూడలేదని చెప్తుందా? చాలా క్లియర్ గా చెప్తున్నానండి, నేను చెప్పను. ఓకే, చూడలేదని చెప్పి అసత్యమైందని నువ్వు చూసావు. అది అసత్యం ఎవరికండి? మీరు ఇప్పుడు ధర్మ సంకటం చెప్తున్నారు, మళ్ళాను చర్చ చేస్తున్నారు. చెప్పను అని చెప్పాను అంతే.
ఏం ఏమైనా చెప్పాలి సరే దాని చెప్పను. పరిస్థితి అప్పుడేం చెప్పను, ఏ మాట ఏ రకం చెప్పాలి, ఆ రకం నేను చూడలేదని చెప్పకూడదు. ఏం చెప్పాలి ఆచార్య మహోదయ, మళ్ళా మీరు దానికి పద్ధతి కనుక్కుంటున్నారు కానీ చెప్పడంలో పద్ధతి చాలా కాదు, మీకు సింపుల్ గా క్లారిటీ చెప్పచ్చు. ఉండాలా. ఇప్పుడు నేను ఒక నిమిషం చూడలేదు. ఏం చెప్తారు, నేను చూడలేదు అంటున్నావు. అవును అదేనా మీ ఆన్సర్? అవును నేను 2 వాక్యాలు చెప్పాను, చూసావా చూడలేదా. మహోదయ, చూశాను మీరు కానీ చెప్పను. మామూలు మనుషులకు చెప్పడం లేదండి ఆ, ఇది. ఇది ఆయన ఒక ముని. మాట. ముని చూశానంటే అంటే నేను ఏమని చెప్పను. అర్థం? నువ్వు ముని అంటే కావాలని ఆయనకు నువ్వు నా ధర్మం ప్రాణం తెలిసిన తీసుకోని వాడు. అబద్ధం చెప్పను. అది ఆ క్లారిటీ ఉండాలన్నమాట. నేను అదే చెప్తున్నా. నేను చూశానంటే నేను చెప్పను, నీకు చెప్పను. మీరు నేను నీకు సింపుల్ గా చెప్పాను, అడిగారు. యథార్థంగా అతను చెప్పాను. ముని అని చెప్పారు. అతను ముని అన్నప్పుడు ఆ విధంగానే చెప్తాడు, ఇంకా వేరే ఎలా చెప్తాడు? అదే నాకు సార్ క్లారిటీ ఉండాలి. నేను చూడలేదు, చూసినా నీ నోట్లోంచి ఆ మాటని చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరేనండి, అది నేను ఆ నాకు విషయం తెలుసు. చెప్పను. క్లారిటీ పక్కన ఎవరు చెప్పిన నా పేరు తెలియదు. నేను చూశాను, నేను చెప్పను అంతే. అప్పుడు ఆ ప్రాణి రక్షించబడుతుంది, నీ మాట రక్షించబడుతుంది. అసత్య భాషణుడు కాదు. నేను చెప్పను. ఓకే, నువ్వు చెప్పను, నువ్వు నాకు హాని కలిపెడతావు అంటే హాని కలిపెట్టు, ఇబ్బంది లేదు. మహోదయ, మీరు చెప్పినట్లుగా అతను జ్ఞాని అవుతే అతనికి తెలిసినది చెప్పలేడు అన్నది అతనికి బాగా తెలుసు. అతను ఎవరో అతనికి తెలుసు, అతను చెప్పడు. రాకుండా కాదు, మన అంత ఆలోచించి ఇప్పుడు మనం అవన్నీ తర్వాత వ్యాఖ్యాన విషయాలండి. కేవలం ఒక బిందు చెప్పి అంతే విషయంలో ఉండాలి. మన వ్యాఖ్యానం అవసరం లేదు. ఇప్పుడు ఒకటే మాటలు నేను చూశాను, చూడలేదు, నేను చెప్పాను అంతే. అంతటి సమాధానం. ఇంతవరకు మన వ్యాఖ్యానం అది కాదు, ఆ జ్ఞానికి తెలుసు అవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మనం వ్యాఖ్యానం చేసుకోవడం రకరకాలుగా ఉంటాయి. అది ముఖ్యం కాదు. కేవలం ఒక మాటలో మన సమాధానం రావాలి. మహోదయ చెప్పండి మహోదయ అంతే. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జటిల గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చు అధిక అది పొందదదిప అనేది ఒకటి పద్యం ఉన్నది మహోదయ. తాత్పర్యం వారిజాక్షులందు అంటే లేడీస్ వల్ల వైవాహికములందు పెళ్లిలో ప్రాణవిత్తమాన భంగమందు ప్రాణం రక్షించటంతో, విత్తం అంటే ధనము, భంగమందు జకిల గోకులాగ్ర జన్మ రక్షణ మంది అంటే మన ఆవులను రక్షించేటప్పుడు బొంకవచ్చు అది అఘము పొందదు. అది కృష్ణుడి విషయంలో బొంకవచ్చు. అది ప్రహ్లాదు చెప్పింది. శుక్రనీతి అండి అది. ఏదైనా కాండి అట్లా ఆ సందర్భాల్లో మనం అది పాపం కాదు, అది మంచిది అని అంటున్నాం. అది ధర్మ విషయంలో, ధర్మాధర్మ విషయంలో, ఒక యోగి విషయంలో అది దోషమే అయిపోతుంది. యోగి విషయంలో మాట్లాడుతున్నాను. ఒక యోగి అన్ని త్యాగం చేసిన వ్యక్తి, సంసారం నుండే ధార్మిక వ్యక్తి ఏదైతే ఉన్నదో వాళ్ళకి అన్ని తప్పదు. ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం ప్రకారం అందరూ రక్షించాలనే టైంలో అక్కడ మనం చేయాలి అన్నమాట, పోరాడాలి అతనితో. యోగి ఎప్పుడు భయపడ్డు, యోగి అయినందున వల్లనే భయపడ్డు. యోగి కాకపోతే భయపడతాడు. మీకు మీ అభిప్రాయం నాకు వచ్చింది. అది ఒకటే, మనకు ఒకటే క్లారిటీగా ఉండాలి నేను చెప్పని చెప్పి అంతే. ఇప్పుడు దాని గురించి నిషేధించండి, మీరు చెప్పింది కరెక్టే. చెప్పకూడదు, దేవుడికి తెలుస్తుంది అని చెప్పి. తెలిసిన విషయం కాదు, మన క్లారిటీగా చెప్పాలి కాదు అని చెప్పి అంతే విషయం. అలాగా ఆ సందర్భాలు మీరు చెప్పిన శ్లోకం ప్రకారంగా చెప్పొచ్చుండే ఆ విషయము. కాబట్టి మనకు ఒక యోగి విషయంలో అటువంటి సందర్భంలో కూడా మనం సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఇది సిద్ధాంతం చెప్తున్నాను. సత్యం మహోదయ, ఒక్క నిమిషం రామకృష్ణ, ఒక్క నిమిషం ఉండండి. మీరు దాన్ని తిప్పి మళ్ళీ అక్కడ తీసుకొస్తున్నమాట. నేను తీసుకురావడం లేదండి, మీరు తెచ్చారు. ఒక్క నిమిషం ఆలోచన మీ విషయం ఇది ఎవరు చెప్తున్నారు. మహోదయ, చూసే కన్ను చెప్పలేదు, చెప్పే నోరు చూడలేదు అని చెప్తారు సార్. ఆ విధంగా తప్పించుకుంటాడు ఆయన. అది కాదు, దాని తాత్పర్యం చూసే కానీ చెప్పలేదు, నేను చెప్పలేండి. అదే దాని తాత్పర్యం వస్తుంది, నేను చెప్పలేండి చూశాను అంటే ఆ రకం చెప్పాను. మౌనంగా ఉంటే చెప్పలే అంటాడు, నేను చెప్పలేనండి. దాని తప్పు కాదు, నేను చెప్పలేనండి. నిజం యథార్థంగా చెప్పాడు, నేను చెప్పలేనండి, నీకు నేను చెప్పలేను, ముఖాన్ని చెప్పేశాడు అన్నమాట. ఇప్పుడు మౌనంగా ఉంటాడు, మౌనంగా ఉండాలి అని చెప్పలేని చెప్పాలి. యథార్థంగా చెప్పి నేను చెప్పలేనండి, అసత్యం ఎలా అవుతుంది? నేను చెప్పను, నాకు తెలుసు, నేను చెప్పను. అది స్వతంత్రం కదా, స్వాతంత్ర్యం ఉంది ఇక్కడ. అవును, ఓకేనా? అక్కడ ఎందుకు చెప్తున్నాను, చాలా క్లియర్ గా చెప్పాను. కానీ ఒక మాట చెప్పాలి, క్లియర్ గాని కాదండి, ఒక మాట చెప్పాలి, వ్యాఖ్యానం చేయకూడదు. ఓకే అండి, అట్లా మౌనంగా ఉంటాలి అంటే మనం చూసినా అదే
యథార్థంగా చెప్పినా అంటే అక్కడ దోషం కాదు. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా గురువు గారు. మౌనం అంటే అర్థాన్ని సందర్భంగా తీసుకోవాలి. మౌనం అర్ధాంగీకారం ఇవ్వలేదు కదండి. మౌనం వల్ల ఆయనకి అర్ధాంగీకారం వచ్చినప్పుడు ఏమన్నా ఆయనకి తెలిసిన విషయం తెలిసిందా? సందర్భాన్ని బట్టి మౌనం అర్ధాంగీకారం అంటాం. అది ఈ సందర్భంలో వర్తించదు. ఓకేనా? ఇది గ్రామర్ సెంటెన్స్ సార్, గ్రామర్ చెప్పుకుంటే అయిపోతుంది. ఏంటి ఇది గ్రామర్ లెసన్ చెప్తున్నారు, అది చెప్పుకుంటే అయిపోతుంది. ఓకే అండి, ఏదో అనుకోకుండా విషయం ప్రస్తావన వచ్చేసింది, అది అట్లా వెళ్ళిపోయింది. ఓకే అండి, నెక్స్ట్ రేపు చెప్పుకున్న పాఠం ఇది వరకు మనకు కొన్ని వాక్యాలు అయిపోయాయి. కొన్ని అశుద్ధ వాక్యాలు వాదించడానికి మాత్రం క్షమించాలి, వాదన కాదు. వాదనకి తీసుకెళ్తా అండి, వాదన చేయాలి మీకు కాదు. ఆ విషయాన్ని చిన్నగా ఒక మాటలో పోయేదాన్ని దాన్ని పెద్దగా సాగదీస్తారన్నమాట, సాగదీయమాట. అది మనకి అంత అవసరం లేదు. ఒకే మాటలో మనం అవునా కాదని చెప్తావా చెప్పండి నేను చూశాక చెప్పాను ఒకే మాట. ఇదంతా ఎందుకు? దానికి రెండు పక్కన వికల్పం పెట్టుకుని, వికల్పం ఉండకూడదు. యోగి క్లారిటీ ఉంటుందా? నేను చెప్పని అయ్యా చూశాను, ఇక మౌనంగా ఉంటాం అలాగా. ఓకే అండి, అస్తు. ఏదో తెలుసుకోవడం కోసం అట్లాంటి ధర్మ సంఘటన వచ్చినప్పుడు అక్కడ యోగి నిజమే చెప్తాడు, కాబట్టి యథార్థంగా చెప్తాడు. ఇంకోటి ఏంటంటే అటువంటి యోగికి సమక్షం ఏమవుతుందంటే నిజంగా ఆయన సిద్ధ పురుషుడు అయితేనే అటువంటి యోగి సమక్షం వచ్చింది అనుకోండి, అతడు ఆయన వ్యక్తి యొక్క ప్రభావాన్ని చూడగానే ఆ వ్యక్తి యొక్క మనసే మారిపోతుంది. దానికి ఆ రకంగా ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆయన మనసుని మార్చేస్తాడు. ఆయన చూడగానే ఆయనలో ఉండే ప్రీతి ఏమంటామంటే వైరభావం తొలగిపోతుంది. అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధో వైరత్యాగ. నిజంగా అహింసకి వ్యక్తి అయితేనా ఆ యోగి పురుషుడు సిద్ధ పురుషుడు ఎవరికైతే సమక్షం అలాంటి పరిస్థితి వచ్చిందో ఆ వ్యక్తిని చూడగానే అతనిలో వైరభావం తొలగిపోతున్నాడు, అతని ప్రాణికి హింస కలిగించడం అన్నమాట. అటువంటి సామర్థ్యం అతను చూడగానే ఆ ప్రభావం ఆయనలో వైరభావం నశించిపోతుంది అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితి రాదు. సామాన్య పురుషుడు అనుకోండి, అప్పుడు నేను సత్యవచనాన్ని తప్పకుండా ఉండాలి, అక్కడ నేను ప్రాణిని రక్షించాలి, ఏం చేయాలి అటువంటిప్పుడు నేను చూశాను చెప్పలేను అంతే. అప్పుడు మీరు కొంచెం అప్పుడు అతని ప్రయత్నం వ్యక్తిగతంగా ప్రయత్నం చేసుకుంటాడు అనమాట, అక్కడ దోషయుక్తం కాదన్నమాట అది. ఓకే అండి, చివరి సెంటెన్స్ కి చెప్పలేదు మహోదయ. చివరి సెంటెన్స్ ఏంటండి? ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. ఇదేనండి దానికి అర్థం. అసత్యం చెప్పలేకపోయావు. నా శక్తి చెప్పాలండి, రాసుకోండి ఒక వాక్యం. త్వం కదాపి అసత్యం వక్తుం మాస్మా శక్నోః లేదా మా శకః అలాగ రాసుకోవచ్చు. లుంగు లకారం లేదా లంగ్ లకారం. మాస్మా శక్నోః లేదా మా శకః. మాకి దీర్ఘం ఉందండి. ఏంటండి? మాకి దీర్ఘం ఉందండి. మా శకః లేదా మా స్మా శక్నోః. ఓకేనా? ఓకే అండి, ఒక 2 వాక్యాలు ఉన్నాయి, అవి చెప్పి అశుద్ధ వాక్యాలు చెప్పి రేపు కొత్త అభ్యాసం మొదలు పెట్టుకుందామండి. అందులో మనకు ద్వంద్వ సమాసం వస్తుంది, రేపు ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. దీనికి ఇంకా బౌద్ధ సమాసంలో కొన్ని ఇంకా విశిష్టమైన కొన్ని నియమాలు ఉన్నాయి, అవి బౌద్ధ సమాసం చెప్పి వాక్యాలు చెప్పుకున్నామండి. అవి కొన్ని విశిష్టమైనవి మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. బౌద్ధ సమాసాన్ని ఉపయోగించి ఇంకా ఏ సందర్భాలు ఎలా వాడుకోవాలి, వాక్య నిర్మాణం, ఈ సమస్త యుక్త పదాలు బహుళ సమాసం సంబంధించిన పదాలు ఏ రకంగా ఉంటాయనేది రేపు చూద్దామండి. అస్తు. మహోదయ ఇది ఒక్కసారి చెప్పరా? ఎప్పుడు కూడా ఒక్కసారి చెప్పరా? ఏంటండి? నీవు ఎప్పుడు కూడా అది చెప్పారు కదా, ఒక్కసారి చెప్పరా అంటున్నా. త్వం కదాపి ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేవు. కదాపి అసత్యం వక్తుం శకః వక్తుం మా శకః లేదా మా స్మా శక్నోః.
శక్నోహు. గురుగారు సందేహం ఉందండి ఇక్కడ. ఈ ఏడవ వాక్యంలో కహార గడితే పానీ భర్తాహై అని ఉంది కదండి. నీటిని నింపుతున్నాడు, అక్కడ పూరయతే అని క్రియాపదం రాస్తే ఎలా వస్తుందండి వాక్యం అది? పూరైతే రాసుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే అదే అప్పుడే చెప్పాను, హృదాతు నింపే అర్థం కూడా వస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్రాకెట్ లో హృదాతును ఉపయోగించి వాక్యం ఇచ్చాను, ఆ ధాతును ఇచ్చాను. పూరైతే పూరయతే రాసినప్పుడు కూడా ఘటేనా అనే వస్తుంది, ఘటవు అని రాదు, విభక్తి రాదు. అప్పుడు కూడా సప్తమి విభక్తి రాదు. సప్తమి విభక్తి ఎందుకు వస్తుంది? ఘటౌ జలం పూరయతే, ఘటౌ జలం పూరయతే అని రాయకూడదు. ఘటం జలేన పూరయతి అని. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఘటాన్ని నింపడం లేదండి. ఘటాన్ని నింపడం, ఘట కుండతోటి వేరే పాత్ర నింపుతున్నాడు. మీరు ఘటాన్ని అనుకున్నప్పుడు అక్కడ సప్తమి వస్తుంది. మేము ఏం చెప్పాను? కుండలో నీరు నింపుతున్నాడు అని కాదండి, కుండలో నీరు నింపుతున్నాడు అని కాదు, కుండతో. అది కాదు వాక్యం. ఆ వాక్యం చెప్పానా? కుండతోటి నీటి నింపుతున్నాడు. నీటి నింపుతున్నాడు అంటే ఏదైనా పాత్ర కావచ్చు, ఇంకేదైనా ఏదైనా కావచ్చు. అది చెప్పాలి, అది ఏదైనా కావచ్చు. అవునండి, కుండతోటి నీరుని నింపుతున్నాడు. అది కుండ నింపుతా అని చెప్పలేదు. కుండలో నీటిని నింపుతున్నాడు అన్నప్పుడు మీరు చెప్పంటే అదే వాక్యం వస్తుంది. వాక్యం తేడా ఉంది కదా. కుండలో నీరు నింపుతున్నాడు అని చెప్తే మీరు చెప్పేది అదే రావాలి. అందుకే మీకు మనసులో అది పడింది అనమాట. అలా చెప్పలేదు వాక్యం. కుండతోటి నీటిని నింపుతున్నాడు, నీటి నింపుతూ ఏదో పాత్రలో నింపుతున్నాడు అని నింపడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. మళ్ళీ చూద్దామండి. సో మధ్య మధ్య కోసం అనుకోకుండా అట్లా వార్త వస్తూ ఉంటుంది. వాదే వాదే జాయతే తత్వబోధ, అట్లా కేవలం మన పరీక్షణ కోసం. కాబట్టి ఇవి మన జ్ఞాన వర్ధన కోసం అనుకోండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. నమస్కారం గురువు. నమస్కారం సార్. అస్తు. సర్వేభ్యో నమః.